హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈరోజు మరి మీరు తమ్నెల్లో చూసినట్లు స్టాక్ మార్కెట్ గురించి క్లుప్తంగా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఎన్ని పాయింట్లు పడింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే వీడియో మొత్తం చూడండి, చాలా ఉపయోగపడే వీడియో. మరి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ నేను రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాను. దానికి సంబంధించి కంటిన్యూషన్గా మరి దాదాపు ఒక 30% రిటర్న్స్, అంటే నియర్లీ 25 నుంచి 30% రిటర్న్స్ వచ్చే ఒక అద్భుతమైన ఒక స్ట్రాటజీ చెప్తాను మీకు. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో ముందుగా స్టాక్ మార్కెట్ గురించి క్లుప్త సమాచారం తెలుసుకుందాం. ఈరోజు నిఫ్టీ -353.65, 23,165.70 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ -1390.41, 76,024.51 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంకు నిఫ్టీ -737.35, 50,827.50 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ భారీగా క్రాష్ అయింది. కారణం ఏంటంటే మన ట్రంప్ మామ రోజుకొక రకంలో స్పందిస్తూ చిత్ర విచిత్రాలు చేస్తూ ప్రపంచ దేశాలని గడగల్లాడిస్తున్నాడు. మనోడు అదేదో సామెత చెప్తారు చూసినారా, పిచ్చోని చేతిలో రాయినట్టు ట్రంప్ చేతిలో అధికారంలాగా అయిపోయిందన్నమాట పరిస్థితి. దీనివల్ల ఉన్నట్టుండి ఈరోజు బిగ్ క్రాష్ అనేది జరిగిందనమాట. సో చూశారు కదా, ఇది అనమాట స్టాక్ మార్కెట్ సంబంధించిన విషయాలు. మరి మనము మ్యూచువల్ ఫండ్స్లోకి వద్దాము. మ్యూచువల్ ఫండ్స్లో మనము ప్రీవియస్ వీడియో మనము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నాము, అంటే ఎస్టీపీ అనమాట. సో ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా మన ఛానల్లో దీని గురించి చెప్పలేదు. మొట్టమొదటి వీడియో చాలామంది చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దానికి కంటిన్యూషన్గా ఈరోజు స్ట్రాటజీ ఒకటి చెప్తున్నాను అనమాట. అంటే ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సేఫ్ మోడ్లో ఉంటూ చాలామంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అంటే అసలు మాకు మ్యూచువల్ ఫండ్లో పెడితే అదంట కదా, ఇదంట కదా, మార్కెట్ డౌన్ అయినా పడిపోతుందంట కదా, ఇట్లా అపోహలు ఉంటాయి. సో అలాంటి, అంటే ఇంకా ఫిక్స్డ్ డిపాజిటే బెస్ట్ అనుకునే వాళ్ళ కోసం మాత్రమే పనికొస్తుంది ఇది. సో వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతి. సో దీనికి సంబంధించినటువంటి ఒక సింపుల్ స్ట్రాటజీ నేను టెక్నిక్ అని చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మీకు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే మీకు యాన్యువల్ రిటర్న్స్ ఎంత వస్తుంది? 7% నుంచి 8% ఇస్తున్నాయి బ్యాంక్స్ ఇప్పుడు. అంటే 1,00,000 రూపాయలు మనము ఎఫ్డి చేస్తే 7 నుంచి 8,000 రూపాయలు మనకు సంవత్సరానికి ప్రయాణం. మన ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంటుంది. ఇంట్రెస్ట్ మంత్లీగా ఉంటే మంత్లీ పెట్టుకోవచ్చు, క్వార్టర్లీగా ఉంటే క్వార్టర్లీ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అంటే ఇయర్లీ తీసుకోవచ్చు, లేదంటే మెచ్యూరిటీ వరకు మనం వెయిట్ చేయొచ్చు. సో మధ్యలో విత్డ్రాల్ చేసుకుంటే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు సపోజ్ ఉదాహరణకు ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఒక 5 ఇయర్స్ కానీ మనము 10 పెట్టుకొని 2 ఇయర్స్కి విత్డ్రాల్ చేసామనుకోండి, మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. చాలామందికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి తెలుసు ఇది. అదే మ్యూచువల్ ఫండ్స్లో మరి ఏదైతే లిక్విడ్ ఫండ్స్ అని చెప్తున్నామో, సో డెప్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద జరుగుతాయో, సో సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నటువంటి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంతవరకు రిటర్న్స్ అనేది వచ్చిందో, అంటే మీరు ఎప్పుడు విత్డ్రాల్ చేసుకురో అంతవరకు రిటర్న్స్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. సంవత్సరానికి మనకు అత్యధిక రిటర్న్స్ ఇస్తున్నటువంటి లిక్విడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక 10% ఇచ్చేవి కూడా ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఫండ్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో దీనికే మీకు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, నాలాంటి ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది చాలా అవసరము. లేదంటే మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఇన్వెస్ట్మెంట్ చేసేకి, అక్కడ వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవాలి. సో అలాంటి ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు
కనీసం అంటే 9 నుంచి 10-11% కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 9% మీకు రిటర్న్స్ వచ్చింది అనుకున్నాం. అంటే లిక్విడ్ ఫండ్స్ ఎప్పుడు కూడా మరి గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద, చాలా ట్రెజరీ బిల్స్ మీద, మరి గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే అది రిటర్న్స్ తక్కువ, రిస్క్ కూడా ఏమీ ఉండదు, పెద్దగా చాలా తక్కువ రిటర్న్స్ ఉంటుంది. సో ఒక ఎఫ్డి కంటే ఒక 2% అటు ఇటు రావచ్చు. మరి ఇలాంటి తక్కువ రిటర్న్స్ వచ్చి ఈ యొక్క పార్కింగ్ ఫండ్స్ అంటాం దీన్ని. అంటే మనకు పార్క్ చేసుకొని పెట్టుకున్నట్టు, మన అమౌంట్ను ఒక మ్యూచువల్ ఫండ్లో పార్క్ చేసి పెట్టినట్టు, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అది. సో ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత రిటర్న్స్ అనేది పర్ యానం క్యాలిక్యులేషన్స్తో అంత వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని నేను సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా మీకు ఇదే ఫండ్ మీద వచ్చే ఆదాయాన్ని, ఏదైతే రిటర్న్స్ 9% అంటున్నాం కదా సంవత్సరానికి, ఆ ఆదాయాన్ని మీరు ఇంకొక ఫండ్కు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అత్యధిక రిటర్న్స్ తీసుకునే అవకాశము ఉందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్కి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోతుంది. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ నుంచి మ్యూచువల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇక్కడ మన యొక్క ఏదైతే లిక్విడ్ ఫండ్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్, ఆ రిటర్న్స్ అమౌంట్ మనము ఇంకొక మ్యూచువల్ ఫండ్ మీద, అంటే అగ్రెసివ్గా బాగా మనకు యాక్టివ్గా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ మీదకి మనం డైవర్ట్ చేసినట్లయితే ఇక్కడ 9% తీసుకుంటాం, అక్కడ 15 నుంచి 20% ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండే ఫండ్స్ మీద పెడితే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ₹1,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం ఉదాహరణకి, ఏది లిక్విడ్ ఫండ్లో. మీకు రిటర్న్స్ ఒక 9,000 సంవత్సరానికి వచ్చింది అనుకున్నాం. ఆ 9,000 రూపాయలని మీరు మంత్లీ డివైడెడ్ బై 12 months చేసి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ పద్ధతి ద్వారా ఇంకొక ఫండ్లోకి, మ్యూచువల్ ఫండ్లోకి మీరు ఇన్వెస్ట్ చేస్తే, ఒక 15 నుంచి 20% వచ్చే ఫండ్లోకి ఇన్వెస్ట్ చేస్తే, సో లిక్విడ్ ఫండ్ ద్వారా వచ్చే రిటర్న్స్ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా మళ్ళీ రిటర్న్స్ వస్తుంది. అంటే ఇక్కడ రిటర్న్స్ వచ్చింది లిక్విడ్ ఫండ్ మీద, మళ్ళీ ఆ రిటర్న్స్ని మనం డైవర్ట్ చేసి ఇంకొక ఫండ్ను సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయడం ద్వారా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మంత్లీ సిప్ పద్ధతి ద్వారా మనము ఫండ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా అత్యధిక రిటర్న్స్ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు అంటే ఇక్కడ 9% తీసుకున్నాం అనుకున్నాం, ఏది లిక్విడ్ ఫండ్లో ఉదాహరణకి, ఇది 9% ఇచ్చింది, ఇది ఒక 15 నుంచి 20% ఇచ్చింది అనుకోండి, మీకు ఎంత వస్తుంది? ఆన్ అండ్ యావరేజ్గా ఒక 20% నుంచి 25% వరకు రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంది. సో అంతా విత్డ్రాల్ చేసుకోకుండా, అంటే అంతా ట్రాన్స్ఫర్ చేయకోకుండా, ఒకవేళ 9% వచ్చింది అనుకోండి రిటర్న్స్ పర్ యానం, మనము ఒక 7% పెట్టుకున్నాం సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్కి, వేరే ఫండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దండిగా ఉంటాయి కదా మనకి, మల్టీ క్యాప్ అని. సో మంచి రిటర్న్స్ వచ్చి చూసుకొని పెట్టుకున్నాం. చేసినప్పుడు భవిష్యత్తులో మీకు మీ దగ్గరున్న అమౌంట్ ద్వారానే, అంటే ఏదైతే మీ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేఫ్గా ఉంటూ, లో రిస్క్లో ఉంటూ, దాని మీద వచ్చే రిటర్న్స్ అనేది వేరే ఫండ్ మీద డైవర్ట్ చేయడం ద్వారా అత్యధికమైనటువంటి రిటర్న్స్ తీసుకునే అవకాశము ఉందన్నమాట. సో ఇది ఒక స్ట్రాటజీ. సో మీకు దీనికి సంబంధించినటువంటి సలహాలు, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్స్ కావాలి అంటే ఏ ఫండ్లో పెట్టాలని మీరు తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది కొంచెం రీసెర్చ్ చేసి మేమైతే దాన్ని సలహా చెప్పగలుగుతాం. మీరు వ్యక్తిగతంగా మీకు అంతా మాకు తెలుసు అనుకుంటే ఓకే, మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
లేదు మాకు మీరు సలహా చెప్పండి, మీ ద్వారా మేము ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా మనము ఒక ఫండ్ పేరు, కంపెనీ పేరు, మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్ పేరు పార్కింగ్ చేసి, ఉదాహరణ మీ దగ్గర అమౌంట్ ఉంది, ఒక 20 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు ఎంతో ఉందండి, ఒక మంచి ఒక బాగా స్టాండర్డ్గా రిటర్న్స్ ఇస్తున్న లిక్విడ్ ఫండ్ ఒక 7, 9, 8%, 10% వచ్చే ఫండ్ సెలెక్ట్ చేసి దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తాం. సో వచ్చే రిటర్న్స్లో ఒక 7 to 8% మనము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఇంకొక మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసేటట్టు నేను మీకు సలహా ఇవ్వగలుగుతాను. సో ఇది మంచి స్ట్రాటజీ అనమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు సపోర్ట్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ నేను చివరిగా ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఒక వీడియో నేను చేశాను. హెచ్డిఎఫ్సిలో టాప్ పర్ఫామ్ చేసే ఫండ్ 30 years ఫండ్, 18% పైన రిటర్న్స్ ఇస్తున్నటువంటి ఫండ్. దానికి సంబంధించినటువంటి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఎవరైనా కానీ ఆ వీడియో చూడాలనుకుంటే మెంబర్షిప్ చేసుకొని మీరు చూడొచ్చు. సో మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళకు స్పెషల్ వీడియోస్ అంటే ఫండ్ పేరు, కంపెనీ పేరు, అలాగ స్పెషల్ వీడియోస్ అనేది రిలీజ్ చేస్తుంటాను. మెంబర్స్ మాత్రమే చూడగలుగుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.